బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలో బీఏసీలో తీర్మానించారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ డిసైడ్ చేసింది. ఈ నెల 17, 18న బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు రానుండటంతో దానిపైన కూడా బీఏసీలో చర్చించారు. ఈ నెల 19న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని బీఏసీలో నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలో బీఏసీలో తీర్మానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, మిగతా మంత్రులతో పాటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి ఒకవైపు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరిగే రోజుల్ని ఖరారు చేశారు. ఇందులో ప్రధానంగా ఏ రోజు ఏ అంశ ఎజెండాకు తీసుకోవడానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. 27వ తేదీకి వరకు కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని అంగీకారానికి వచ్చారు. 14వ తేదీన హోలీ ఉంటుంది కాబట్టి 16వ తేదీన ఆదివారం సెలవు కాబట్టి 2 రోజులు సెలవులు ఇచ్చారు. 17వ తేదీన 18వ తేదీన బీసీ రిజర్వేషన్ అంశం పైన బిల్లులు వస్తాయి, వాటి మీద చర్చ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు వస్తుంది, దాని మీద చర్చలు పెట్టారు. అదేవిధంగా 19వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రాష్ట్ర ఒకవైపు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. దానికి సంబంధించి 20వ తేదీన సెలవు ఇచ్చారు. 21, 22వ తేదీలో బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. ఆ తర్వాత పద్దుల పైన చర్చిస్తారు. 23వ తేదీన సెలవు ఇచ్చారు. 24, 25, 26వ తేదీన పద్దుల పైన చర్చించి వాటికి సంబంధించిన విషయంలో కూడా సభలో కొనసాగిస్తారు. 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి ముందుకెళ్తారు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి బీఏసీ సమావేశాలు నిర్వహించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలని దాదాపు 20 రోజులు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వివిధ కీలక అంశాలని చర్చకు లేవనెత్తి వాటి మీద చర్చించాలని చెప్పేసి కోరారు. అందులో భాగంగా ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సాగునీరు అంశాలు కావచ్చు, మరోవైపు రాష్ట్రంలో ఒకవైపు నియోజకవర్గాలకు నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు వెళ్ళేది ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తుంది, నియోజకవర్గ అభివృద్ధి ఇవ్వలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని పాయింట్ అవుట్ చేసింది. ఆ విషయంలో స్పీకర్ ఇవ్వాలని చెప్పుకోరారు. నిరుద్యోగుల అంశము, రైతుల అంశము, ప్రాజెక్టులు వెళ్ళిపోవడాలు, ఎస్ఎల్బీసీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడం లాంటి అనేక కీలక అంశాలను చర్చించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. దానికి తోడు చిన్న కాంట్రాక్టులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు ఇవ్వకపోవడం లాంటి విషయాలు కూడా చర్చించాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తం మీద ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు 27వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పేసి కూడా బీఏసీ సమావేశాలు నిర్వహించారు.